హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 43. ఇంట్లో హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్న అభికి సడన్ గా ఒక కాల్ వస్తుంది. వసంత కాల్ చేస్తుంది. వసంత, రే అభి, మన హాస్పిటల్ రూమ్ బుక్ చేయనా, అర్జెంట్ గా కావాలి అని కంగారుగా చెప్పగానే అభి, హా సరేనమ్మా, కానీ ఎవరి కోసం ఇంత కంగారుగా ఎందుకు అడుగుతున్నావు అని అడిగితే వసంత, మన వర్ష నాన్నగారు ఉన్నారు కదా, నాగేంద్రన్నయ్య, ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారంట. వర్ష పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తే మంచిదని మన హాస్పిటల్ కి వెళ్ళమన్నాను అంటుంది. అది ఓకే, నేను వెంటనే హాస్పిటల్ కి ఇక స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేసి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను అని కాల్ కట్ చేస్తాడు. అభికి అతిథి వాళ్ళ నాన్న గురించి బెంగ పెట్టుకోవటం, మాట్లాడాలి అనుకోవడం, తనకు నాన్న తప్ప ఎవరూ లేరని చెప్పడం గుర్తొస్తుంది. ఏం చెయ్యాలో అభికి అర్థం కాక బ్లాంక్ గా ఉండిపోతాడు. అతిథి అనురాగ్తో ఆడుకుంటూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉన్న అతిథి మూడు అప్పుడే డిస్టర్బ్ చేయటం అభికి నచ్చదు. అభి, అతిథి, నేను బయటికి వెళ్తున్నాను, త్వరగా వచ్చేస్తాను, అనురాగ్ జాగ్రత్త. అతిథి, నువ్వు మారవా, 2 రోజులు కూడా రెస్ట్ లో ఉండవా అని అనగానే అభి అతిథి వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. అతిథి హా ఓకే అని అనురాగ్ ని తీసుకుని తన రూమ్ కి వెళ్ళిపోతుంది. అభి హాస్పిటల్ కి బయలుదేరతాడు. హాస్పిటల్లో నాగేంద్ర ఫ్యామిలీ మొత్తం ఉంటారు. ఎమర్జెన్సీ వార్డ్ లో నాగేంద్రను అడ్మిట్ చేస్తారు. అభి నాగేంద్రకు ట్రీట్మెంట్ చేయడానికని సిటీలోనే బెస్ట్ డాక్టర్స్ ని పిలిపిస్తాడు. అభి హాస్పిటల్లో డాక్టర్స్ తో మాట్లాడుతూ ఉంటే నిహాష్ డాక్టర్ రూమ్ లోకి వస్తాడు. ఇక నిహాష్, హలో డాక్టర్, మా మావయ్య కండిషన్ ఎలా ఉంది డాక్టర్? నిహాష్ గారు, కెన్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ కమ్ టు యూ, ఐ ఆమ్ ఆన్ సీరియస్ మీటింగ్ అని అనగానే నిహాష్ బయటకు వచ్చేస్తాడు. అవి ఓకే డాక్టర్, యూ క్యారియన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికి రాగానే నిహాష్ కనపడతాడు. అభి, నిహాష్, నాగేంద్ర గారికి ప్రాబ్లం ఏం లేదు, డోంట్ వరీ, నేను అన్ని మాట్లాడ్డాను, ఫాలోఅప్ చేసుకో అని నిహాష్ కి చెప్పి బయటకు వచ్చేస్తాడు. నిహాష్ సైలెంట్ గా అభి చెప్పింది విని డాక్టర్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అభి హాస్పిటల్ బయటికి వస్తూ ఉంటే చంద్ర, వసంత కనిపిస్తారు. వసంత అభిని చూసి ఆగిపోతే చంద్ర ఆగకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అభి చంద్ర వైపే చూస్తూ ఉంటాడు. కొంచెం డల్ అయిపోతాడు. వసంత, అభి ఇది మామూలుగా, నువ్వేం బాధపడొద్దు, మీ నాన్న అలా కనబడతారు గాని నువ్వంటే చాలా ప్రేమరా అని చెప్పగానే అభి తెలిసిందేలే, డాక్టర్స్ తో అంతా మాట్లాడ్డాను, ఆయనకేమీ కాదు, నువ్వు టెన్షన్ పడుకో అని నవ్వుతాడు. వసంత అభి చేతి గాయం వైపు చూస్తూ ఉంటే అభి, పెయిన్ లేదమ్మా, తగ్గిపోయింది అంటాడు. పాపం అన్నయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా తన జాడ తెలియట్లేదు, అందుకే ఇలా దిగులు పడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడేమోనని బాధపడుతుంది. అభి కూడా డల్ అయిపోతాడు. త్వరలోనే తన గురించి తెలుసుకుని ఇంటికి తీసుకొస్తాను, అయినా తనేం ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమోనని కంగారు అని అనగానే వసంత సంతోషంగా, ఆ అమ్మాయి ఎలా వెళ్ళిపోయే మనిషి కాదురా, నాకు బాగా తెలుసు, బుద్ధిమంతురాలు, ఇంకా చెప్పాలి అంటే ఈ వర్ష కన్నా తనే మంచి అమ్మాయి అంటుంది. అభి నవ్వుకుని, నేను ఇంటికి వెళ్తున్నాను, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పి వెళ్ళిపోతాడు. వర్ష వసంత ఎక్కడుందోనని వెతుకుతూ బయటికి వస్తుంది. అభి వసంతతో మాట్లాడడం దూరం నుంచే చూస్తుంది. వర్ష వసంత దగ్గరికి వచ్చి, అత్తయ్య అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. వసంత, మా అభిలాష్ వస్తే మాట్లాడుతున్నాను, హాస్పిటల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా వాడిదే. వర్ష, నన్ను పిలిచి ఉంటే బావగారితో నేను కూడా మాట్లాడేదాన్ని కదా అత్తయ్య, థ్యాంక్ యూ చెప్పేదాన్ని అని అనగానే వసంత, ఈసారి వచ్చినప్పుడు పరిచయం చేస్తానులే అని చెప్పి నాగేంద్రని చూడడానికి వెళ్తుంది. నాగేంద్ర తలకి శరీరానికి చాలా పెద్ద దెబ్బలు తగులుతాయి. చంద్ర, వసంత నాగేంద్రని చూసి సరోజ దగ్గరికి వస్తారు. సరోజ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. పక్కనే సుదీప్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సరోజ, చూసారా అన్నయ్య ఎలా ఉండేవారో ఎలా అయిపోయారో, అతిథి కనపడలేదని వీధులన్నీ తిరుగుతూ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అని బాధపడుతూ చెప్తూ ఉంటారు. కంగారు పడకండి. చంద్ర, అవునమ్మా, కొద్ది రోజుల్లోనే మామూలు మనిషి అయిపోతారైనా, మీరేమీ కంగారు పడద్దు, మంచి ఆహారం ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వసంత,
వర్ష, నువ్వు నిహాస్ మీ ఇంట్లోనే ఉండండి, అమ్మకి తోడుగా ఉంటూ ఉండండి అని అనగానే వర్ష అలాగే అత్తయ్య అని వినయం నటిస్తుంది. సరోజ నిజంగా ఆయన ప్రాణానికి ఏం ఒప్పిలేదు కదా అని ఏడుస్తూ ఉంటే వసంత లేదోదినా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అభి ఇంటికి రావటానికి చాలా లేట్ అయిపోతుంది. అభి సీతమ్మ చనిపోయాక అతిథిని ఇంత రాత్రి ఒంటరిగా వదలడం మొదటిసారి. అతిథికి నాగేంద్ర యాక్సిడెంట్ గురించి చెప్పి టెన్షన్ పెట్టకూడదని ఫిక్స్ అవుతాడు. అభి లోపలికి రాగానే హాల్లో సోఫాలో కూర్చుని అతిథి నిద్రపోతూ కనిపిస్తుంది. అతిథి ఒళ్ళో తల పెట్టుకుని అనురాగ్ నిద్రపోతూ ఉంటాడు. అభి అనురాగ్ కి ముద్దిచ్చి అతిథిని డిస్టర్బ్ చేయకూడదని రూమ్ కి వెళ్ళిపోతూ ఉంటే అతిథి సడన్ గా లేచి అభి చెయ్యి పట్టుకుని ఎవరు ఎవరది అని అరుస్తుంది. అభి హే అతిథి రిలాక్స్, నేనే అభిని అని అనగానే అతిథి పూర్తిగా కళ్ళు తెరిచి అభిని చూసి అమ్మయ్యాని గట్టిగా హత్తుకుంటుంది. అభికి అతిథి గుండె వేగంగా కొట్టుకోవడం తెలుస్తుంది. తన కళ్ళల్లో భయం కనిపిస్తుంది. అభి, ఈ ఇంట్లో నాకు ఒకదాన్నే ఉండాలి అంటే భయంగా ఉంది. అభి, ఎందుకు భయం అతిథి, నీకు ధైర్యం చాలా ఎక్కువ కదా అని నవ్వుతాడు అభి. అతిథి, నీకు నవ్వులాటగా ఉందా? ఆ రోజు అనురాగ్ ఏమైనా జరుగుతుందేమోనని ఎంత భయపడ్డానో తెలుసా అని సీరియస్ గా మాట్లాడగానే అభి, తెలుసు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంట్లో ఇద్దరు మనుషుల్ని పెట్టమంటావా? అతిథి, కొత్త మనుషుల్ని నమ్మాలి అంటే టైం పడుతుంది అభి, నువ్వేమనుకోను అంటే ఒక మాట చెప్తాను. అభి, అనుకోలే చెప్పు అని అతిథి వైపు చూస్తే అతిథి, మనం వేరే ఇంట్లో ఉందాం అభి, ఈ ఇంట్లో ఉంటే నాకు డిస్టర్బ్ గా అనిపిస్తుంది. అంతే కదా, ఓకే డన్, రేపు మనం వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాంలే. అతిథి, ఓకే అభి, అయినా నువ్వేంటి రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్తే రోజు కన్నా ఇంకా లేటుగా వస్తున్నావు అని కోప్పడగానే అభి నవ్వుతూ, ఒక ఎమర్జెన్సీ కేసు వస్తే డీల్ చేసి వస్తున్నా. అయినా ఏంటి ఈ మధ్య బాగా పర్సనల్ అయిపోతున్నావు, చాలా కన్సర్న్ చేస్తున్నావు, ఏంటి సంగతి? అతిథి, నువ్వే తెలుసుకో, నేను నీకు ఈ జన్మలో చెప్పలేను, చెప్పాక నువ్వు కాదంటే నేను ఏమైపోవాలి అని డల్ అయిపోతుంది. అతిథి, కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఏమేమి చేసావో గుర్తుందా? అప్పుడు తమరు పర్సనల్ అవ్వలేదా మరి అని దెప్పు పొడుస్తుంది. అభి, ఆడదానివి అనిపించుకున్నావు, మాటలు భలే వెతుక్కుంటావు అని వెటగారంగా మాట్లాడగాని తను కూడా నవ్వుతుంది. అతిథి అభికి డిన్నర్ రెడీ చేసి పెడుతుంది. అభి డిన్నర్ చేసి వైన్ తాగుదాం అనుకుంటాడు. అతిథి, ఈ అలవాటు అవసరమా అభి, ఇంట్లో చిన్న పిల్లాడిని పెట్టుకుని ఏంటి పనులు? అభి, కొన్ని జ్ఞాపకాలు, బాధలు, ఒంటరితనం, ప్రేమ మర్చిపోవాలంటే ఇవన్నీ అవసరమే అతిథి. అతిథి, ఒంటరిగా ఉండడం ఎందుకు, పక్కనే తోడున్నానుగా, గుర్తించొచ్చుగా. ఎంతసేపు దీక్షని తలుచుకోవడమే గాని పక్కనే అతిథి ఉందని గుర్తుకు రాదు అనుకుంటుంది మనసులోనే. అతిథి, నీ వైఫ్ జ్ఞాపకాలా అని అడగగానే అభి, అవును అతిథి, తను నా దేవత, నా యాటిట్యూడ్ అంతా మార్చేసి చాలా కూల్ పర్సన్ ని చేసింది, నాకు దూరమైపోయింది, తన జ్ఞాపకంగా అనురాగ్ని ఇచ్చి వెళ్ళిపోయింది అని 2 గ్లాసులు వైన్ తాగేశాడు. అతిథి, తను నువ్వు ఎలా కలిసారు అభి, మీది లవ్ మ్యారేజ్ కాదా? అభి, అవును, ప్యూర్ లవ్, నేను దీక్ష ఫైనాన్స్ అండ్ ఆఫీసులో కలుసుకున్నాం. తను మా నాన్న స్టార్ట్ చేసిన సాక్షి ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్ గా వర్క్ చేసేది. నాన్న ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టినప్పుడు ఫైనాన్స్ కంపెనీ నన్ను మేనేజ్ చేయమన్నారు. ఆఫీస్ పనులు నాన్న చూసుకునేవారు. నేను ఆఫీస్ కి ఎప్పుడో ఒకసారి మాత్రమే వెళ్ళేవాడిని. అలా ఫస్ట్ టైం దీక్షని చూశాను. తను అప్సరప్స్ ఏం కాదు, కానీ ఆ కళ్ళల్లో కాంతి, ముఖంలో చెరగని చిరునవ్వు, మాటల్లో మంచితనం అందరినీ అట్రాక్ట్ చేశాయి. మొదట్లో ఇద్దరం బాగా తిట్టుకునే వాళ్ళం, తర్వాత స్నేహం, ప్రేమ, వీటన్నిటికీ టైం ఏం పట్టలేదు అని నవ్వి బాటిల్లో సగం ఖాళీ చేస్తాడు. అతిథి, నాకు దీక్షని చూడాలని ఉంది, ఒకసారి చూపించబి అని అనగానే అభి, నీకు దీక్షని చూపించడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, చూసిన దగ్గర నుంచి నీకే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అనుకుంటాడు. అభి, తప్పకుండా చూపిస్తాను, కానీ టైం పడుతుంది. ఇక అతిథి అభి అని గట్టిగా అరవగానే అభి, ఇట్స్ ఓకే, నేను వెళ్తాను అని లేచి మళ్ళీ 2సారి పడిపోతాడు.
అతిథి వచ్చి ఏంటవి ఇంతగా తాగడం దేనికి అని అభి చేతిని తన భుజం మీద వేసుకుని రూమ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే అభి నేను నిన్ను అన్నింటికి దూరం చేసి ఇక్కడికి తీసుకొచ్చినా నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో నీకు నా మీద కోపం లేదా? అతిథి నా కోసం నీలాగెవరూ ఆలోచించలేదు అభి. నేను అనురాగ్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటే మా కోసం పోలీసులను కన్విన్స్ చేసి గొడవ పడి మరీ వచ్చి ప్రొటెక్ట్ చేశావు. మొదట్లో నేను బాగా తిట్టుకున్నాను కానీ నీ మంచితనం నాకు బాగా అర్థమయ్యింది అభి. ఆహా అతిథి నేను ఆ రోజు అనురాగ్ కోసం వచ్చాను అనుకోవచ్చుగా, నీ కోసమని ఎందుకు అనుకుంటున్నావు? అతిథి నో, నాకు బాగా తెలుసు నువ్వు నన్ను చాలా ప్రొటెక్ట్ చేస్తావు అని రూమ్ లోపలికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడుతుంది. అభి చాలా ఫాస్ట్ గా నిద్రలోకి వెళ్ళిపోయి నిద్రలో నన్ను విడిచి వెళ్ళొద్దే, నేను బ్రతకలేను, నువ్వు లేని జీవితం నరకంలా ఉంటుంది ప్లీజ్ అని కలవరిస్తాడు. అతిథి దీక్ష చాలా అదృష్టవంతురాలు, తనకి అభి ప్రేమ దక్కింది. ఏమీ కానీ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు, తను ఎంత బాగా చూసుకునేవాడు అని ఆలోచిస్తూ నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనభి అని తనలో తానే నవ్వుకుంటుంది అతిథి. ఉదయాన్నే అభి నిద్ర లేవగానే ఫోన్ చూస్తాడు. రాత్రి హాస్పిటల్ నుంచి కాల్స్ ఉంటాయి. టైం చూస్తే 10 అయిపోతుంది. అభి ఫ్రెష్ అయ్యి డాక్టర్ నరేంద్రకి కాల్ చేస్తాడు. బ్లడ్ క్లాత్స్ ఉన్నాయి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. యుఎస్ఏలో ఉన్న మన స్పెషలిస్ట్ ని పిలిపించండి, ఎంత ఖర్చైనా సరే నేను భరిస్తాను డాక్టర్, నాకు తెలిసి ఎలాంటి యూజ్ ఉండదు అభి, బట్ ట్రై చేద్దాం. ఓకే థ్యాంక్ యూ డాక్టర్ అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అతిథి లేచావా, ఫ్రెష్ అవ్వు, కాఫీ ఇస్తాను అని నవ్వుతూ ఎదురుస్తుంది. అభి కాఫీ తీసుకుని అతిథి రెడీ అవ్వు మనం బయటికి వెళ్ళాలి అని అనగానే అతిథి ఏంటభి ఇంత అర్జెంటు, అనురాగ్ని ఏం చేద్దాం? అభి అనురాగ్ని కూడా తీసుకుని వెళ్దాం, వాడిని కూడా రెడీ చెయ్యి అని ముభావంగా మాట్లాడగానే అతిథి నిన్న రాత్రి బాగానే ఉన్నావుగా, ఇప్పుడు ఏమయ్యిందని, ఎందుకు ఎంత డల్ అయిపోయావు అని అనుకుంటూ అనురాగ్ కోసం వెతుకుతుంది. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.